అందరికీ నమస్కారం. 'రాచవేడు కిచెన్ స్పైసెస్‌కి' స్వాగతం. ఈరోజు మన స్పైసెస్‌లో మన కారం పొడి ఎలా ఉంటుంది? దాని క్వాలిటీ ఎలా ఉంటుందని చూపించబోతున్నామండి. ఇదే అండి మన కారం పొడి. ఎర్రగా ఎంత బావుంది చూడండి. మనం కొట్టించి ఇలాంటి టబ్‌లలో వేసి పెట్టుకుంటామండి. వీటిని మేము ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసే వీడియోని కూడా మీకు చూపిస్తాం. ఇది మన కారం పొడండి. నెక్స్ట్ మనం చూపించబోయేదొచ్చేసి ఇది మన ధనియాల పొడండి. ధనియాల పొడి ఇది. చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో. ఎటువంటి కలర్స్ మేము మిక్స్ చేయమండి. ఎలా ఉండేవి అలానే ఉంటాయి. జస్ట్ మిల్లు పట్టించేసి వాటిని ఈ విధంగా టబ్‌లల్లో వేసి వాటిని మేము మళ్ళీ కవర్స్‌లో ప్యాక్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ మనం చూపించేది రసం పొడి. రసం పొడి చూడండి ఎట్లా ఉందో. ఇది మన రసం పొడి. రసం పొడికి ఎటువంటి కలర్స్ కలపలేదండి. మార్కెట్‌లో మనం చూసే రసం పొడి మామూలుగా ఎర్రగా ఉంటుందండి. ఇది మనం ఇంట్లో కొట్టించామండి. దీంట్లో కలిపే కొన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా కలిపి రసం పొడిని మనం కొట్టించాము. టేస్ట్ చాలా బావుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తది. ఒకసారి అలవాటైతే మళ్ళీ మళ్ళీ అదే రసం పొడి తినాలనిపిస్తుందండి. నెక్స్ట్ మనం చూపించబోయేదేంటంటే పసుపు పొడి. మనం పసుపు కొమ్ముల్ని కొట్టించి వాటితో ఇలా చేస్తామండి. పసుపు కొమ్ముల్ని రైతుల దగ్గర నుంచి తీసుకొనొస్తాం మేము. తీసుకొనొచ్చి వాటిని ఈ విధంగా పసుపు కొమ్ముల్ని కొట్టించి ఏర్పడిన పసుపండి ఇది. చూడండి ఎంత మంచి కలరుందో. వీటన్నిటిలో మనం ఎలాంటి కలర్స్ గానీ, ప్రిజర్వేటివ్స్ కానీ కలపలేదండి. అన్నీ న్యాచురల్‌వే. దాదాపు మనం రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చిన వాటిలతో తయారు చేసినటివే అండి. ఇవేనండి మన స్ప రాచవీడు కిచెన్ స్పైసెస్‌లో మన దగ్గర లభించేవి. చూస్తున్నారు కదా! ఇలాంటి బకెట్స్‌లలో వేసి మేము పక్కన కనిపిస్తున్న కవర్‌లో వేసి దాంట్లో ప్యాక్ చేస్తామండి. నెక్స్ట్ మనం ప్యాక్ చేసే వీడియోలు కూడా ఇంకా వస్తూ ఉంటాయి. ఇప్పటికైతే ఇదే అండి మన వీడియోలో మనం చెప్పుకోబోయేదేంటి చూపించాం కదండీ! మన కారం పొడి, అలాగే ధనియాలు, పసుపు, రసం పొడులను గురించి. నెక్స్ట్